హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వెరీ టేస్టీ హెల్తీ KFC లాంటి లెగ్ పీసెస్ ఫ్రైతో మీ ముందుకు వచ్చేసాను. అస్సలు ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ముందుగా బాండల్లో అరగంట సేపు రాళ్ళుప్పులో నానబెట్టినటువంటి లెగ్ పీసెస్, అల్లం వెల్లుల్లి పేస్ట్, తగినంత పసుపు, సాల్ట్, బాగా లెగ్ పీసెస్ ఉడకగలిగినంత నీళ్లు పోసేసుకోండి. లెగ్ పీసెస్ మ్యాక్సిమం 100% ఇక్కడే బాయిల్డ్ అయిపోతాయి. ఇప్పుడు బాండల్లో ఎండుమిరపకాయలు, జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా, ఒక చిన్న బిర్యానీ ఆకు, కొన్ని ధనియాలు, అలాగే దాల్చిన చెక్క, లవంగాలు ఒక 2-3, కొంచెం జీలకర్ర, మిరియాలు, వీటన్నిటిని వేసుకొని బాగా లో ఫ్లేమ్లో మంచి సువాసన వచ్చేంత వరకు వేపుకోవాలన్నమాట. ఈ రెసిపీ అనేది చాలా కొత్తగా ఉంటుందండి. టేస్ట్ చాలా హెల్తీగా ఉంటుంది. మనము తినేటప్పుడే ఆ ఫ్లేవర్స్ అన్నీ, ఇప్పుడు ఏవైతే వేపుతున్నామో ఆ ఫ్లేవర్స్ అన్నీ మనకి తెలుస్తూ ఉంటుంది. చాలా బాగుంటుంది. ఇక లాస్ట్లో ఒక 2 మినిట్స్లో ఫ్రై అయిపోతాయి అన్ని ఇంగ్రీడియంట్స్ అన్నప్పుడు కొన్ని ఓట్స్ కూడా వేసేసుకొని జస్ట్ ఆ విధంగా ఒక 2 మినిట్స్ మనం వేపేసామనుకోండి, ఓట్స్ కూడా బాగా క్రంచీగా తయారైపోతాయి. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ పక్కన పెట్టుకుందాం ప్లేట్లో. చల్లారిపోయేలో బాయిల్డ్ కోసం పెట్టినటువంటి లెగ్ పీసెస్ చూసారా, ఇవన్నీ కూడా బాగా వాటర్ ఇంకిపోయి ఈ విధంగా తయారవ్వాలి. ఈ స్టేజ్లో మనం స్టవ్ ఆఫ్ చేసేసామనుకోండి, జస్ట్ లాస్ట్లో ఉన్నటువంటి ఆ జ్యూసీనెస్ మొత్తం కూడా ముక్కలకి పట్టేస్తుంది. సో అప్పుడు మనం ఈ పౌడర్ని ముక్కలకి పట్టించాల్సి ఉంటుంది. మ్యాక్సిమం ఇవి వేడిగా ఉన్నప్పుడే ఆ పౌడర్ మొత్తాన్ని, ఏదైతే మనము ఇంగ్రీడియంట్స్ వేపుకున్నామో వాటిల్ని మిక్సీ జార్లో వేసుకొని ఫైన్గా పౌడర్గా ఈ విధంగా తయారు చేసుకోవాలి. మనకి లెగ్ పీసెస్ వేడిగా ఉన్నప్పుడే ఈ పౌడర్లో పెట్టామనుకోండి, దానికి ఉన్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆ జ్యూస్ ఏదైతే ఉంటుందో దాని ద్వారా ఈ పౌడర్ మొత్తం కూడా దానికి సెట్ అయిపోతుందన్నమాట. ఈ విధంగా బాగా అప్లై చేసేసి అన్ని లెగ్ పీసెస్ని కూడా ఒక ప్లేట్లో పెట్టేసుకుంటున్నాను. ఈ పౌడర్ మనము అన్ని ఇంగ్రీడియంట్స్, మసాలా ఇంగ్రీడియంట్స్ వేసాం కనుక ఆయిల్ వేసేసి వేపేసుకుంటే మనకి దీనికి ఉన్నటువంటి బెనిఫిట్స్ ఏవి కూడా అందవు. అందువల్ల ఒక పెనం పెట్టుకొని జస్ట్ కొంచెం ఒక 1/2 టీ స్పూన్ లేదా 1 టీ స్పూన్ నెయ్యి వేసుకొని వీటిల్ని మనం పెనం పైన పెట్టుకొని జస్ట్ 1 or 2 మినిట్స్ హీట్ చేసుకుంటే సరిపోతుందండి. టేస్ట్ నెయ్యి వేయడం వల్ల దీని టేస్ట్ అనేది ఇంకొంచెం ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇలాంటి రెసిపీ అనేది యూట్యూబ్లో ఎక్కడ మీకు కనిపించదు. దీన్ని మనం KFC టేస్ట్తో కంపేర్ చేసుకొని తినడం కన్నా, టేస్ట్లో కన్నా హెల్త్ పరంగా మనం కంపేర్ చేసుకోవచ్చు. హెల్తీ పరంగా కంపేర్ చేసుకుంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఎట్ ఎ టైం టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒక మంచి పప్పుచారులో ఈ లెగ్ పీసెస్ నంచుకొని తింటూ ఉన్నారనుకోండి, అదిరిపోతుంది. ఎప్పుడు ట్రై చేసేటువంటి లెగ్ పీసెస్ ఫ్రై బదులు ఇలాంటిది కొత్తగా ట్రై చేసి చూడండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్లో ఇలాంటి హెల్తీ రెసిపీస్ చాలా ఉన్నాయి. వాటన్నిటిని కూడా ఒక లుక్ వేసేసేయండి. ఈ పౌడర్ని మనము స్టోర్ చేసుకోవచ్చు. స్టార్టింగ్ మనం లెగ్ పీసెస్ అందులో వేయకముందే ఆ పౌడర్ తీసి కొంచెం పక్కన పెట్టుకున్నాం అనుకోండి, మనం దాంతో పన్నీర్ కానీ ఎగ్ కానీ వేటినైనా ఈ విధంగా చేసేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.